హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ, యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ డ్రైవింగ్ సిరీస్ 2024లో మనతో పాటు మన ఛానల్లో ఈ సిరీస్లో మీకు సపోర్ట్ చేయడానికి, అదేవిధంగా మీరు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని కరెక్ట్ చేయడానికి, వారు నేర్చుకుంటూ మీకు కూడా నేర్పించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు దీప్తి గారు. థ్యాంక్స్ హాయ్ ఫర్ అండి. కమింగ్ అండి. హాయ్ అండ్ అండి. జస్ట్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో ఏంటి అన్న దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. రవితేజ గారి సబ్స్క్రైబర్స్ అందరికీ. యాక్చువల్లీ నేను రవితేజ గారి వీడియోస్ చూసే క్లచ్ మూమెంట్ అండ్ జడ్జ్మెంట్, లైన్ జడ్జ్మెంట్, లెఫ్ట్ రైట్ జడ్జ్మెంట్ అవన్నీ నేర్చుకున్నాను ముందు. కానీ నేను ఎప్పుడు డ్రైవింగ్ చేయలేదు, బట్ ఓకే నేర్చుకున్నాను. ఓకే ఆన్ ది రోడ్ ఎప్పుడు ట్రాఫిక్లోకి అంటే వెళ్ళలేదు, థియరీలో నేర్చుకున్నారంటారు. థియరీలో వాట్ ఇస్ నేర్చుకున్నాను. థియరీ గురించి మీకు ఒక ఐడియా ఉంది. ఐడియా ఉంది. అండ్ రోడ్ మీదకి ఎప్పుడు అంటే ట్రాఫిక్లో వెళ్ళలేదు, జస్ట్ ఓకే. ఖాళీ రోడ్లో ట్రై చేశాను. నాకున్న భయం ఏంటంటే ఎవరినైనా హిట్ చేస్తానేమో, కరెక్ట్ జడ్జ్మెంట్ నేను ఎక్కడ బ్రేక్ వేయాలో, యూ టర్న్స్ అప్పుడు అవన్నీ చాలా భయాలు ఉండేవి. అందుకని నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేకపోయాను. ఓకే. ఈ సిరీస్లో నేను ప్రొఫెషనల్ డ్రైవర్ జీరో టు ప్రొఫెషనల్ అవుతారా? అవుతాను అవుతానని నమ్మకం ఉంది నాకు. ఓకే. అది మీ మీద మీతో పాటు నమ్మకమే. కొన్ని వందల మందిని కూడా తయారు చేస్తారా? చేస్తాను, ఫైన్. ష్యూర్. మీకు డ్రైవింగ్ బేసిక్స్ గురించి అయితే మీకు ఐడియా ఉంది ఐడియా కదండీ! ఉంది, ఓకే. ఐడియా ఫైన్. ఉంది. అంటే ఫైన్. క్లచ్ ఏది, క్లచ్, బ్రేక్ ఏది, బ్రేక్ ఏది, యాక్సిలరేటర్ ఏది, అన్నీ ఐడియా ఉంది. ఇండికేటర్ ఏది, ఎస్, అండ్ గేర్స్ ఏంటి, హ్యాండ్ బ్రేక్ ఏది, వీటి ఎస్, గురించి ఒక ఐడియా ఉంది కదా! ఉందండి. అంటే నేను మళ్ళీ వీటిని ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేయను. ఓకే అండి. ఓకే. ఓకే, అండ్ ప్రీవియస్ వీడియో చూసారా మీరు? కార్ లెఫ్ట్ చూశాను, సైడ్ అండ్ రైట్ సైడ్ జడ్జ్‌మెంట్ గురించి. చూశాను. ఆ థియరీ గురించి మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. మీకు నేను టేపేసాను గనక ఇది వచ్చేసేసి మన లెఫ్ట్ జడ్జ్‌మెంట్ అండ్ అది వచ్చేసి మనకు రైట్ రైట్ జడ్జ్‌మెంట్ అని చెప్పేసి జడ్జ్మెంట్. తీసుకుంటున్నాం గదా! అండ్ ఇలా తీసుకుంటున్నప్పుడు మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇదేంటి? అవుట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కార్, అవుట్ ఇది సైడ్ కంప్లీట్‌గా మనకు కంప్లీట్. ఫ్రంట్ వ్యూ. ఇది ఇందులో మనకు ఫ్రంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఎస్, ఓకే. దిస్ ఈజ్ సైడ్ వ్యూ. సైడ్ వ్యూ. క్లియర్? అర్థమైందా మీకు? కార్కి లెఫ్ట్ సైడ్ వ్యూ. సైడ్ ఏంటి? ఫ్రంట్ వ్యూ ఏంటి అని చెప్పేసి అర్థమైంది కదా! అర్థమైంది. ఇప్పుడు ఒకసారి మీరు ఏదైతే ప్రాక్టికల్‌గా అంటే మీరు ఏదైతే థియరీ చూసారో, ఆ థియరీని ఇప్పుడు ఒక్కసారి నాకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారా? ఓకే, ఓకే. ఓకే. యాహ్! ఫస్ట్ థియరీ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ మీకు క్లచ్ గురించి నేను చెప్తాను. దట్ బిఫోర్ మీకు ఒక మినిమం నాలెడ్జ్ రావాలి కాబట్టి క్లచ్ గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు. మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి మీకు వచ్చిన డ్రైవింగ్ ఏంటో నాకు ఒకసారి చూపించండి. అండ్ దానికి ఓకే, సంబంధించి ఇప్పుడు మనం వాటిని కరెక్షన్స్ ఏంటి, అండ్ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. యెస్. ఓకే. ఎందుకు ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు అంటారు? డే ఇగ్నిషన్ 1 ఆన్ బేసిక్‌గా చేసాం, నేనేం చెప్పానంటే ఓకే ఫైన్. స్టార్ట్ చేయండి. స్టార్ట్ అవుతుందా? అవ్వట్లేదు. అవ్వట్లేదు. బికాజ్ ఆఫ్ క్లచ్ క్లచ్ ప్రెస్ ప్లస్ చేయలేదు. చేయలేదు. యాహ్! పూర్తిగా క్లచ్ ప్రెస్ చేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి? గేర్, ఫస్ట్ గేర్ నో. వేసాం. ఫస్ట్ బ్రేక్ ప్రెస్ చేయాలి ఓకే, పూర్తిగా. నెక్స్ట్ పార్కింగ్ బ్రేక్ రిమూవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్లచ్ ప్రెస్ చేయండి ఎస్. పూర్తిగా. యాహ్! దెన్ గేర్. వెరీ గుడ్. ఇప్పుడు మనం క్లచ్‌ని ఎలా రిలీజ్ చేయాలి? బైటింగ్ పాయింట్ వరకు స్లోగా రిలీజ్ చేస్తూ ఓకే. వైబ్రేషన్ వస్తుంది ఓకే. కాలులో, అప్పుడు మనకి చేయండి. ఒకసారి చూద్దాం. అప్పుడు బ్రేక్ రిలీజ్ చేయాలి. రిలీజ్. వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ లేన్ మార్జిన్ చూసుకొని ఒకసారి నాకు లేన్ మీద పార్క్ చేయండి. లేన్ మీద ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ లేన్‌కి ఆ కార్నర్‌కి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడొద్దు. ఓన్లీ ఫ్రంట్ వ్యూ చూసుకుంటూ. ఇక్కడ చూడకండి. ఓకే, ఓన్లీ ఫ్రంట్ వ్యూ చూసుకుంటూ ఆ కార్నర్‌కి ఆ లేన్‌కి మ్యాచ్ అయిందా? లాంగ్ వ్యూ చూడాలి. లేదు, కొంచెం లెఫ్ట్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ వెళ్ళొచ్చా? ఓకే. మూవ్. మీరు మిర్రర్ అసలు చూడకండి. ఇస్ దట్ క్లియర్? ఎస్, కరెక్ట్‌గా ఉందా? స్ట్రైట్ ఉంది. చూడండి ఒకసారి. మీకు కనిపిస్తుందా ఇక్కడ? కింద కింద లేన్ కనిపిస్తుందా? లేన్ వైట్ లైన్ వైట్ లైన్ కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ కనిపిస్తుంది. లైన్ అయితే ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది. ఓకే. ఈ గ్యాప్ అనేది ఏంటి అంటే మన మిర్రర్ కోసం. మిర్రర్ కోసం. మన మిర్రర్ కూడా ఈజీగా పాస్ అవ్వాలి కదండి. ఎస్. అంటే మన మిర్రర్ పాస్ అవ్వలేదంటే అర్థం ఏంటి? టచ్ అయిపోతున్నాం అని చెప్పేసి అర్థం. ఓకే, ఓకే.
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, స్టీరింగ్ వచ్చి మీకు క్లారిటీ వచ్చేసిందా? క్లారిటీ వచ్చింది. అంటే ఏంటి, అది ఆ లైన్ అన్నది ఈ స్టిక్కర్ కి లోపలికి రాకూడదు. లోపలికి రాకూడదు. క్లియర్, స్టిక్కర్ కంటే బయట ఉండాలి. బయటకు ఉండాలి. ఒకసారి లోపల తీసుకొని చూస్తారా? Move. ఓకే. వచ్చిందా? మిర్రర్ దాటేసింది. మిర్రర్ టచ్ అయిపోయిందా? టచ్ అయిపోయింది. క్లియర్. మిర్రర్ టచ్ అయిందంటే మనకు ఫ్రంట్ వీల్ అనేది ఆల్రెడీ టచ్ టచ్ అయిపోయింది. అయిపోయింది. మీకు ఓకే. అర్థమైంది కదా? అర్థమైంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మన సెంటర్ ముందు లేన్ ఉన్నా, వెహికల్ ఉన్నా, పర్సన్ ఉన్నా, Person. ఎనీ ఆబ్జెక్ట్ ఉన్నా కూడా మనకు ఈ షోల్డర్స్ అంటే మనకు ఏదైతే మిడిల్ పాయింట్ అనేది మన లెఫ్ట్ షోల్డర్ అనుకుంటున్నామో, రైట్ ఆ కార్నర్ అనేది మన రైట్ షోల్డర్ అనుకుంటున్నామో, మన షోల్డర్స్ మధ్యలో ఏ వెహికల్స్ కూడా మనకు కనిపించకూడదు, ఏ Yes. ఆబ్జెక్ట్స్ కూడా కనిపించకూడదు. అవును. మనకు ఫస్ట్ డౌట్ వచ్చేది ఏంటి, స్టీరింగ్ న్యూట్రల్ చేసేయండి. స్టీరింగ్ ఎందుకుంది అసలు, వెహికల్ డైరెక్షన్ చేంజ్ చేంజ్ చేసుకోవడం. అవుతున్నప్పుడు, చేంజ్ చేసుకోవడానికి కాదు, డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి కాదు, డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, దట్ ఈస్ Yes. ఫస్ట్ థింగ్. అండ్ దాంతో పాటు ఏంటి, మన వెహికల్ డైరెక్షన్ అన్నది ఏంటి అనేది మనకు క్లారిటీ కావాలి. Yes. మన వెహికల్ డైరెక్షన్ అనేది ఇప్పుడు మనం కార్లో కూర్చున్నప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను 2 లేయర్స్ ఉంటాయని చెప్పేసి. ద ఫస్ట్ లేయర్ ఈస్ విండ్ స్క్రీన్, సెకండ్ లేయర్ ఈస్ ఫ్రంట్ మన నెంబర్ ప్లేట్ ఉన్న బంపర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, కార్లో కూర్చున్నప్పుడు మనకు సెకండ్ లేయర్ అనేది కనిపించదు, బంపర్ అనేది మనకు కనిపించదు కొన్ని వెహికల్స్ లో. అవును. రైట్, ఇప్పుడు మనకు కనిపించే ఫస్ట్ లేయర్ ఏంటండి, విండ్ స్క్రీన్. విండ్షీల్డ్ అనేది కనిపిస్తున్నప్పుడు మనం చూసుకునే జడ్జిమెంట్ ఏం తీసుకుంటాం, రైట్ కార్నర్ టు హ్యాండ్ బ్రేక్. రైట్, మీరు ఫస్ట్ వీడియో సరిగ్గా చూడలేదు, హ్యాండ్ బ్రేక్ వేసేప్పుడు బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ కార్నర్ నుంచి లెఫ్ట్ కార్నర్ వరకు అని చెప్పేసి మనం తీసుకుంటాం. రైట్, మనం ఇప్పుడు కార్ లో ఎక్కడ కూర్చున్నామండి, రైట్ సైడ్. రైట్ సైడ్ కూర్చొని ఉన్నప్పుడు మిడిల్ లో కూర్చున్నాం అనుకోండి, మనం ఇది మన కార్ లెఫ్ట్, మన కార్ రైట్ కార్నర్ అండ్ ఇది మన లెఫ్ట్ కార్నర్ అని చెప్పేసి మనం తీసుకోగలుగుతాం. మీరు రైట్ సైడ్ కూర్చొని ఉన్నప్పుడు మీకు బంపర్ అనేది ఫ్రంట్ లో అక్కడ ఉంది. ఉన్నప్పుడు మీరు ఎలా చూస్తారు, డయాగ్నల్ గా చూడడానికి వీలవుతుంది. ఇలా చూడడానికి ఏమైనా పాస్ అవుతుంది, వీలుంటుందా? డయాగ్నల్ గా మనం చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా డయాగ్నల్ గా చూసేప్పుడు ఫస్ట్ లేయర్ అనేది ఉంది కదా మనకి ఇక్కడ, దట్ ఈస్ విండ్షీల్డ్ ఉంది కదా, ఆ విండ్షీల్డ్ మనకు కనిపించే విండ్షీల్డ్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకు మిడిల్ పాయింట్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుని ఆ మిడిల్ పాయింట్ త్రూ మనకు లెఫ్ట్ జడ్జిమెంట్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ మిడిల్ పాయింట్ కి లోపల ఉంటే అర్థం ఏంటి, టచ్ అవుతుంది. అదే దానికి లెఫ్ట్ ఉంటే సేఫ్ గా ఉన్నట్టు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్, అంటే ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ లోనే కార్ ఫ్రంట్ వ్యూ మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది. మీకు రైట్ సైడ్ ఉన్న ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో అందులో మీకు కార్ లెఫ్ట్ వ్యూ మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి, నా వైపు ఉన్న ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏం చేస్తుందండి, కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ ని కవర్ చేస్తుంది. క్లియర్, అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అంతా కూడా ఫుట్ పాత్, ఈ చెట్లు అవి కనిపిస్తాయి తప్ప నుంచి రోడ్ వ్యూ అన్నది ఈ మిడిల్ పాయింట్ నుంచి లెఫ్ట్ కి కనిపించదు. క్లియర్. ఎస్, నెక్స్ట్ ఈ రోజు మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే క్లచ్ అండి. క్లచ్ గురించి అయితే మీకు ఒక చిన్న బ్రీఫ్ ఇస్తానాక, అండ్ వీళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి మీరు ప్రీవియస్ గా వీడియోస్ చూస్తుంటారు, అండ్ ఇప్పుడు చాలా మంది కూడా ఈ సిరీస్ లో జాయిన్ అయ్యారు, వారికి కూడా అర్థం అవ్వడానికి క్లచ్ అంటే ఏంటి, క్లచ్ అనేది మన వెహికల్ కి ఎందుకు ఉండాలి, క్లచ్ అనేది కేవలం వెహికల్స్ లో మాత్రమే ఉంటుందా, అసలు దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అని చెప్పేసి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫుట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫుట్ కంట్రోల్స్ లో 3 ఉన్నాయి. ఏ ఫర్ యాక్సిలరేటర్, బి ఫర్ బ్రేక్, సి ఫర్ క్లచ్ అని చెప్పేసి అంటుంటారు. మనం అలా రాస్తామా, సో సిబిఏ అంటామా పోనీ, అలా అనడానికి వీలేదు. కాబట్టి మనం నేర్చుకునే విధానంలో కూడా మనం ఏదో గుర్తు పెట్టుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కూడా అదే రాంగ్ ఉంటే కరెక్ట్ కాదు కదా. ఓకే, ఫస్ట్ దానికి సింపుల్ గా మనం ఏం చేసుకుంటాం అంటే, చిన్నపిల్లలు కూడా పుట్టిన వెంటనే నడవరు, నెమ్మదిగా నడవడం స్టార్ట్ చేస్తారు. నడవడం వస్తే సరిపోతుందా, వాళ్ళకు ఆగడం కూడా రావాలి. నడవడం ఆగడం వచ్చింది, నెక్స్ట్ పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ యాక్సిలరేటర్. అంటే ఇక్కడ మనకు నడవడము ఆగడం వచ్చిన తర్వాత భయం ఉంటదా, వాడు పడిపోతాడని భయం ఉండదు కదా. ఒకటండి, ఇక్కడ మనకు నడవడం వచ్చింది, దట్ ఈస్ క్లచ్. ఆగడం కూడా వచ్చింది, బ్రేక్. అంటే వాడు ఎందుకు ఆగుతాడు, ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఆగుతాడని చెప్పేసి మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ నడవడం వచ్చింది, ఆగడం కూడా వచ్చింది, పరిగెత్తడం కష్టం.
ఈజీ. దట్ ఈస్ యాక్సిలరేటర్. ఓకే. ఫస్ట్ క్లచ్. క్లచ్ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్, ఇంగ్లీష్ ఆటోమొబైల్ వర్డ్. ఓకే, దాన్ని మనం తెలుగులో కన్వే చేసుకుందాం అండి. తెలుగులో కన్వర్ట్ చేసుకుంటే క్లచ్ అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చింది అనుకోండి, అసలు అది ఎందుకు ఉండాలి అన్నది మనకు ఇది అవుతుంది. ఓకే, స్విచ్ అంటే మనకు తెలుసు, స్విచ్ అనేది ఎందుకోసం ఉంది, లైట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అర్థం చేసుకుంటాం. అదే విధంగా క్లచ్ అంటే ఏంటి అన్నది కూడా మనకు ఒక క్లారిటీ రావాలి. క్లచ్ అంటే ఏంటో తెలుసా, మీకు ఐడియా ఉందా? తెలుగులో మీనింగ్ ఏమైనా ఐడియా ఉందా? తెలుగులో మీనింగ్ తెలియదు. ఓకే, ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి క్లచ్ మీనింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి. క్లచ్ అంటే పట్టక, గ్రిప్. ఓకే, క్లచ్ అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, క్లచ్ ఈజ్ ఏ గ్రిప్. అది కేవలం వెహికల్స్ లో మాత్రమే ఉంటుందా? గ్రిప్ ఈ బాడీలో గ్రిప్ ఉందా లేదా? లేకపోతే నించో ఇలా స్టిఫ్ గా ఉండగలుగుతారా? ఉండలేరు కదా. మీకు అర్థమవుతుందా? అవును. ఓకే, క్లచ్ అనేది ఒక ఇంగ్లీష్ యూనిక్ వర్డ్ మాత్రమే. అది వస్తువా? వస్తువు కాదు. క్లచ్ పెడల్ అనొచ్చు, మనం క్లచ్ ని ఆపరేట్ చేసే పెడల్ అని చెప్పేసి చెప్పొచ్చు, బట్ అది మనకు క్లచ్ కాదు. క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. క్లచ్ అనేది వస్తువు కాదు, క్లచ్ పెడల్ అనేది వస్తువు మనకి. ఇక్కడ క్లచ్ ని ఆపరేట్ చేసేది ఇక్కడ మనకు పెడల్. క్లియర్? అంటే ఇక్కడ క్లచ్ అంటే ఏంటి, గ్రిప్. క్లచ్ అనేది ఏంటి ఇక్కడ మనకు గ్రిప్. ఇప్పుడు మన బాడీలో ఒక పెరాలసిస్ పేషెంట్ ని తీసుకుందాం. పెరాలసిస్ పేషెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే తన చేతికి ఒక గ్లాసు లేకపోతే ఏదో వస్తువు ఇస్తాం, ఎటువైపోతే తనకు ఆ బాడీ పార్ట్ పని చేయట్లేదు, హ్యాండ్ కి అని చెప్పేసి నేను గ్లాస్ ఇచ్చాను, పట్టుకోగలుగుతాడా? హోల్డ్ చేయలేదు, బికాజ్ పట్టలేదు, గ్రిప్ లేదు. అంటే ఆ బాడీ పార్ట్ కి ఎనర్జీ పాస్ అవ్వట్లేదు. అంటే మన బాడీని మనం ఇంజన్ లాగా తీసుకుంటే ఆ ఇంజన్ జనరేట్ చేసే ఎనర్జీని మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకు ఎనర్జీ కింద క్రియేట్ అవుతుంది, రైట్? ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ అంతా కూడా సోది చెప్పకరా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా స్కిప్ అయిపోండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో వచ్చాను వెళ్ళిపోయాను, తొందరగా నాకు ఒక 3 నిమిషాలు వీడియో చూసుకున్నానా, వెళ్ళిపోయినా, స్టీరింగ్ పెట్టానా, తొక్కైనా అన్నట్టు కాకుండా మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ కనుక మీకు సోదిలాగా సుత్తిలాగా అనిపిస్తున్నట్లయితే కనుక ప్లీజ్ క్విట్ అవుట్. ఫైన్. అండ్ మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకి ఇక్కడ ఎనర్జీ కింద క్రియేట్ అవుతుంది అక్క, రైట్? మనకి ఎనర్జీ కింద క్రియేట్ అయిన ఎనర్జీని మనం ఇప్పుడు కాలు కదిలించాలి. ఇప్పుడు మనకు కాలు కదులుతున్నాయా? కదలట్లేదు. ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడు ఆ ఎనర్జీని ఏం చేస్తున్నాం, కాళ్ళకు పాస్ చేస్తూ ఉన్నాం, రైట్? ఇక్కడ మనకు మన బాడీలో కూడా క్లచ్ అనేది లేకపోతే, అంటే ఒక కంట్రోల్ అనేది లేకపోతే కంటిన్యూస్ గా చేతులకు, కాళ్ళకు, తలకు మొత్తం ఎనర్జీ పాస్ అవుతూనే ఉంటది కదా. పాస్ అవుతున్నప్పుడు మనం ఎలా ఉంటామా, గిలగిల కొట్టేసుకుంటూ ఉంటాం. అంటే మన బాడీని కంట్రోల్ చేయగలుగుతామా? లేదు. కంట్రోల్ చేస్తున్నామంటే దేర్ ఇస్ ఏ క్లచ్. క్లియర్? అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఇంజన్, టైర్ రెండే ఉన్నాయి. మన బాడీలో ఏంటి, చేతులు ఉన్నాయి, తల ఉంది, కాళ్ళు ఉన్నాయి, రకరకాలుగా మనం మూవ్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాం, డిఫరెంట్ అని చెప్పేసి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంజన్, టైర్స్ రెండే ఉన్నాయి. ఇంజన్ నుంచి టైర్ కి ఎనర్జీ మనకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ చూడక, ఇది వచ్చేసేసి మనకు ఇంజన్ స్పీడ్. ఓకే, ఇది వీల్ స్పీడ్. దీన్ని మనం మినిట్స్ లో కౌంట్ చేస్తాం, దీని వచ్చేసేసి అవర్స్ లో కౌంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంటూ 1000 RPM అని చెప్పేసి ఉంది. ఆ నీటిలో ఎక్కడ ఉంది అక్క ఇప్పుడు? సరే సారీ, ఇప్పుడు చూడండి, కెమెరాలో చూసి చెప్పండి నాకు, నీళ్ళు ఎక్కడ ఉంది? లెఫ్ట్ 1 లోపు ఉంది. 0.9 అనుకోవచ్చా? 0.9. ఓకే, 0.9 ఇంటూ 1000 900. ఇదేంటి మ్యాథ్స్ క్లాస్ అనుకుంటున్నారా? యా ఫైన్. అంటే ఇప్పుడు ఇంజన్ స్పీడ్ ఎంత ఉందాక? ఇంజన్ స్పీడ్ 900 పర్ మినిట్. ఒక నిమిషానికి 900 సార్లు రొటేట్ అవుతుంది ఇంజన్ వీల్. ఓకే, అండ్ రైట్ సైడ్ వీల్ స్పీడ్ ఎంత ఉంది? 0. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంజన్ నుంచి వీల్ కి ఒక కనెక్షన్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ క్లచ్. ఓకే, ఆ రెండింటి మధ్య కనెక్షనే కదా మనకు క్లచ్. ఓకే, సింపుల్ గా ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ స్విచ్ ఉందా, బ్యాటరీలో అయితే ఎనర్జీ ఉంది కదా. ఎనర్జీ ఉన్నప్పుడు ఇప్పుడు లైట్ ఎందుకు వెలగట్లేదు? స్విచ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసాం, స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకు లైట్ అనేది వెలుగుతూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ స్విచ్ లేదనుకోండి ఏం జరుగుతుంది, కంటిన్యూస్ గా బ్యాటరీలో ఎనర్జీ ఉన్నంత వరకు కూడా లైట్ వెలుగుతూనే ఉంటది.
కంట్రోల్ లేకపోతే కంట్రోల్ లేకపోతే మనకు దాన్ని మనం కంట్రోల్ చేయలేం. చేయలేం. ఇక్కడ కూడా క్లచ్ అనేది మనకు అదే విధంగా వర్క్ అవుతుంది. లైక్ ఏ ఓకే. స్విచ్. స్విచ్. మనకి ఎప్పుడైతే అవసరం ఉందో, లైట్ ఇప్పుడు అవసరం ఉందా? లేదు. లేదు. కాబట్టి మనం ఆఫ్ చేసుకున్నాం. ఎనర్జీని సేవ్ చేస్తున్నాం. సేవ్ ఇన్ చేస్తుంది. ద సేమ్ వే మనకి ఇప్పుడు ఇంజిన్ ఆన్‌లో ఉంది. ఇంజిన్ అయినా ఆన్‌లో కూడా ఉంది. వెహికల్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు? మనం స్పీడ్ ఇవ్వట్లేదు. స్పీడ్ కాదు. రెండింటికి మధ్య కనెక్షన్ కనెక్షన్ ఇవ్వలేదు కదా మనం. ఇవ్వలేదు. అవును. స్విచ్ ఆన్ చేయలేదు మనం. యెస్. ఆ రెండింటికి మధ్య మనం కనెక్షన్ అనేది ఎంగేజ్ చేయలేదు. యెస్. ఓకే. అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇంజిన్‌కి, టైర్‌కి మధ్య ఉన్న ఆ గ్రిప్‌ని క్రియేట్ చేసేదే ఇక్కడ మనకు క్లచ్. క్లచ్. ఓకే. అండ్ ఫస్ట్ గేర్‌లో వెహికల్ ఎందుకు ఆఫ్ అవుతుంది ఐడియా ఉందా? ఫస్ట్ గేర్ లేదు. ఫైన్. ఐడియా లేదు. ఇక్కడ ఇంజిన్ ఎందుకు స్పీడ్ వచ్చేసేసి 900 ఉందక్క. 900 ఉంది. టైర్ స్పీడ్ వచ్చేసేసి 0 జీరోలో ఉంది. ఉంది. టైర్ స్పీడ్ అంటే ఇక్కడ మనకు క్లచ్ డిస్క్. క్లచ్ ఓకే. ప్లేట్లు కాలిపోతాయి, క్లచ్ డిస్క్ కరిగిపోతుందని విన్నారా ఎప్పుడైనా? విన్నాను. క్లచ్ ప్లేట్స్ కాదు, క్లచ్ ప్లేట్ ఒకటే ఉంటుంది మన కార్‌లో. ఓకే. ఓకే. ఇక్కడ మనకు ఇంజిన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎంత స్పీడ్‌లో? 900 స్పీడ్‌లో మనకు ఇనిషియల్‌గా. ఇప్పుడు బట్ ఓకే. క్లచ్ అనేది టైర్‌కి సంబంధించింది. ఆ! ఇదెంత ఉంది క్లచ్ స్పీడు? ఇప్పుడు జీరోలో 0 ఉంది. ఉంది. ఓకే. 900 టైమ్స్ తిరుగుతున్న ఈ ఇంజిన్ వీల్‌లోకి హ్మ్. క్లచ్ డిస్క్ వెళ్ళేసి స్పీడ్‌గా హిట్ అయితే ఏమవుతుంది? అరిగిపోతుంది. 0 కాస్త 0. ఈ 900 కూడా ఆపేస్తుంది కదా! ఆ! సింపుల్ అక్క. ఇప్పుడు మీరు పరిగెడుతున్నారనుకుందాం. హ్మ్. నేను ఒకటే చోట ఆగున్నా. ఓకే. ఆగి ఉన్నా. ఆగున్నప్పుడు మీరు పరిగెడుతూ సరే నన్ను కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నారు. హ్మ్. మీకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉందని నాకు స్ట్రెంత్ ఎక్కువ ఉందనుకోండి ఏమైపోతుంది? మీరు కూడా పడిపోతారు కదా! పడిపోతాను. అవును. మీరు నన్ను లాక్కెళ్ళాలని చెప్పేసి నా చేయి పట్టుకొని లాక్కెళ్ళాలని ట్రై చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ క్లచ్. అవును. క్లచ్. మీరక్కడ స్పీడ్‌లో ఉన్నారు. నేను కంప్లీట్‌గా జీరోలో ఉన్నా. ఓకే. లాక్కెళ్తున్నప్పుడు ఏమైపోయింది? మీరు నన్ను పడిపోతాను. లాగలేకపోతే పడిపోతారు. పడిపోతాం. అదే విధంగా నేను కూడా మీరు కూడా మూవ్ అవుతూ నన్ను పట్టుకుంటే మూవ్ అవుతుంది. ఈజీగా మీరు మూవ్ అవ్వగలుగుతారు. నన్ను కూడా లాక్కెళ్ళగలుగుతారు. అవును. నేననేదేంటి ఇక్కడ టైర్. టైర్. మీరిక్కడ ఇంజిన్. ఇంజిన్. అర్థమైందా? అవును. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఫస్ట్ గేర్‌లో వెహికల్ ఆఫ్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఇంజిన్‌కి అండ్ క్లచ్‌కి అంటే ఇంజిన్‌కి, టైర్‌కి మధ్య కనెక్షన్ అనేది ఉండదు. ఉండదు కాబట్టి ఉండదు మనం కదా! ఏం చేస్తున్నామంటే ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి క్లచ్‌ని మనం నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉంటే అవి 2 ఎంగేజ్ అవుతాయి. రెండింటి స్పీడ్ మనకి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు దట్స్ మూవ్‌మెంట్ కాల్డ్ వస్తుంది. క్లచ్ బైటింగ్ పాయింట్. ఓకే. మనకక్కడ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఓన్లీ ఇంజిన్ వైబ్రేషన్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. అవును. ఎప్పుడైతే ఎనర్జీ ఓకే. వీల్స్‌కి కూడా పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఓకే. వెహికల్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. అవును. వీల్స్ నుంచే కదా మనకు వెహికల్ మూవ్‌మెంట్ వస్తుంది కాబట్టి అక్కడ అవును. మనకు వెహికల్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. క్లచ్‌లో మనకి మెయిన్ వైబ్రేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అవును. ఓకే. ఎప్పుడైతే వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు వెహికల్ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. దెన్ రిలీజ్ ద బ్రేక్. బ్రేక్. క్లచ్‌ని అక్కడే హోల్డ్ చేసుకొని మనం బ్రేక్ బ్రేక్ రిలీజ్ రిలీజ్ చేసామంటే చేస్తాం. ఎనర్జీ ఇంజిన్ నుంచి వీల్‌కి పాస్ పాస్ అవుతుందని చెప్పేసి అవుతుంది. అర్థం చేసుకోవచ్చు. దెన్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్‌లో కొంచెం స్పీడ్‌గా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటారు? ఇందాక ఎందుకంటే చెప్పాను మీకు ఎగ్జాంపుల్. మనకి ఆల్రెడీ ఎనర్జీ 2 ఆల్రెడీ మూవ్‌మెంట్‌లో ఉన్నాయి కదా! మూవ్‌మెంట్‌లో ఉన్నాయి కాబట్టి. ఒకటి వీల్ కూడా మూవ్‌మెంట్‌లో ఉంది. ఫస్ట్ గేర్ ఏం చేసింది? టైర్‌ని మూవ్ చేసింది. మూవ్ చేసింది. మూవ్ చేసింది. ఇంజిన్ ఏం చేస్తుంది? ఇంజిన్ కూడా మూవ్‌మెంట్‌లో ఉంది. మూవ్‌మెంట్‌లో ఉంది. సెకండ్ గేర్‌లో కొంచెం మనం ఫస్ట్ గేర్ కన్నా కొంచెం స్పీడ్‌గా రిలీజ్ చేయగలుగుతాం. అలా క్లచ్ రిలీజ్ చేసేప్పుడు ఏమవుతుందంటే ఇది తిరుగుతోంది. క్లచ్ కూడా తిరుగుతోంది. కాబట్టి రెండింటిని ఎంగేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. అప్పుడు ఇంజిన్ ఆఫ్ అవ్వదు. ఇంజిన్ ఆఫ్ అవుతుంది. ఇంజిన్ ఎందుకు ఆఫ్ అవుతుందో అర్థమైంది కదా! అర్థమైంది. సో మీరు వెహికల్ అయితే ఆఫ్ చేయరింకా. హుహు. క్లియర్. క్లియర్. వాట్ ఈస్ ద క్లచ్? క్లచ్ అంటే ఏంటక్క? క్లచ్ ఈజ్ ఎ స్విచ్ లైక్ క్లచ్ మన అనేది ఒక గ్రిప్. గ్రిప్. పట్టు. పట్టు. మనకు క్లచ్ వెహికల్‌లో లేకపోతే ఏం జరుగుతుంది? మనకి మూవ్‌మెంటే రాదు కదా! కంట్రోల్ చేయలేం మనం. కంట్రోల్ చేయలేం. యెస్. ఓకే. క్లియర్. క్లియర్. అర్థమైందా? వెహికల్ ఎందుకు అర్థమైంది. ఆఫ్ అవుతుంది ఏంటని చెప్పేసేసి? ఓకే. ఫైన్. మన నెక్స్ట్ క్లాస్‌లో మనం క్లచ్‌ని ముందు ప్రెస్ చేయాలా? బ్రేక్ ముందు ప్రెస్ చేయాలా? వెహికల్‌ని ఆపాలనుకున్నప్పుడు దాని గురించి ఒక క్లారిటీ అని చెప్పేసి ఇస్తానండి. ఇలా వెళ్ళండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బ్రేక్ ప్రెస్ చేయాలి. తర్వాత పార్కింగ్ బ్రేక్ డౌన్. ఫస్ట్ స్టెప్ మీరు వెహికల్ స్టార్ట్ చేసే ముందు ఇంజిన్ స్టార్ట్ చేయండి. బ్రేక్ ప్రెస్ చేయండి. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయండి. నెక్స్ట్ క్లచ్ ప్రెస్ చేయండి. గేర్ షిఫ్ట్ చేయండి. అండ్ క్లచ్‌కి అంటే ఈ గేర్ నాబ్‌కి ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే గేర్ నాబ్ అనేది మనకు లాక్. అవును. లాక్ ఓపెన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? కీ. కీ కావాలి. మీరు ఒక్కసారి
క్లచ్ ప్రెస్ చేయకుండా గేర్ షిఫ్ట్ చేయండి. ఎనీ గేర్. నేను న్యూట్రల్ చేశాను నేను. గేర్ షిఫ్ట్ చేయండి. అవుతుందా? ఎందుకు? జస్ట్ దానికి న్యూట్రల్ మూవ్మెంట్ కింద ఉంది. ఉంది కాబట్టి. yes క్లచ్ ప్రెస్ చేయండి. ఓకే. షిఫ్ట్ ఈజీగా అయిందా? షిఫ్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మీకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా గేర్ పడట్లేదంటే అర్థం ఏంటి? క్లచ్ పూర్తిగా ప్రెస్ ప్రెస్ చేయలేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి. క్లియర్?